ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు ఉపయోగపడే అనేక అంశాలు, ముఖ్యంగా మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నించేవాళ్ళు లేదా విద్యార్థులైతే చదువుకునేవాళ్ళు, చాలా అంశాలు నేను ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, నా అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిఎస్సి కూడా ఇచ్చారనుకోండి. అయితే అక్కడ వచ్చినటువంటి టెట్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం అయితే ఈ ఆర్టికల్ను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను నేను. ఒక్కసారి చూద్దాం మనం, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి కూడా ఇది కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దాదాపు సిలబస్ ఒక్కటే ఉంటుంది కాబట్టి తెలంగాణ వారికి కూడా ఇది కొంత ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పుకోవచ్చు మనం. ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు అక్కడ. ఈ డిఎస్సి నియామకాల్లో మీకు అందరికీ తెలిసిందే 20% వెయిటేజ్ ఉంది టెట్కు. మెథడాలజీ, పెడగాజీ ఈ మంచి మార్కులకు చాలా కీలకం. ఈ రెండు అంశాలు అయితే మెథడాలజీ, పెడగాజీలు. టీచర్ ఎలిజిబిలిటీ టెట్ సుపరిచితమైన పరీక్ష. ఈ బీఈడి, డిఈడి పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే మరి టీచర్గా వెళ్ళాలనుకుంటున్నారో వారు కంపల్సరీ టెట్ అయితే క్వాలిఫై కావాలి. టెట్లో సాధించిన మార్కులకు 20% వెయిటేజ్ ఉంది. ఇదంతా ఇప్పుడు డిస్కస్ చేసినాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి ఒక్కసారి మనం ప్రిపరేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, దీన్నే మనం జాతీయ ఉపాధ్యాయ మండలి అంటున్నాం. అండ్ విద్యాశాఖ నిబంధనల ప్రకారం టెట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే డిఎస్సికి అర్హత లభిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇక్కడ మనం టైం అంతా పెద్ద వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. టెట్ స్కోర్కు జీవితకాల గుర్తింపు ఉంటుంది. ఇది కూడా, ఈ పాయింట్ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మిగతా విషయాలు చూద్దాం, టెక్నికల్ విషయాలు. ఇక్కడ 4 పేపర్లుగా టెట్ అంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఏమంటున్నాడు? ఏపీ టెట్ను పేపర్ 1A, 1B, పేపర్ 2A, 2B పేరుతో మొత్తం 4 పేపర్లుగా నిర్వహించనున్నారు. బోధనా తరగతుల వారీగా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించాల్సిన విధంగా ఈ పేపర్లను వర్గీకరించారు. రైట్, ఇక్కడ చూద్దాం మనం. ఫస్ట్ పేపర్ 1 ఎవరికి? 1 నుంచి 5వ తరగతి వారికి అంటే వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునేవారు ఈ పేపర్ను అయితే అటెండ్ చేయాలి. ఫస్ట్ టు 5th వరకు ఎవరైతే టీచ్ చేయాలనుకుంటున్నారో వారు పేపర్ 1A అటెండ్ చేయాలి. ఇక పేపర్ 1B ఎవరికి? 1 నుంచి 5వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు పేపర్ 1B క్వాలిఫై కావాలి అని పెట్టినారు. రైట్. మరి 2A ఎవరికి? 6 నుంచి 8వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్, యూపీఎస్ లెవెల్లో స్కూల్ అసిస్టెంట్గా బోధించాలనుకునేవారు ఈ పేపర్ 2Aను కంపల్సరీ క్వాలిఫై కావాలి. 8th వరకు అసలు మనకు టెట్ అనేది. ఇక పేపర్ 2B ఎవరికి? మళ్ళీ 6 నుంచి 8వ తరగతి వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్గా బోధించాలనుకునేవారు ఇక్కడ 2B అటెండ్ చేయాలి. ఇది మీరు గమనించండి. ఓకే. పేపర్ 1A, 1B, 2A, 2B. 1A జనరల్ వాళ్ళ కోసం, 1B స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్. 2A జనరల్ స్కూల్ అసిస్టెంట్ వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం, 2B స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్లో స్కూల్ అసిస్టెంట్ 6th to 8th వరకు టీచ్ చేయాలనుకునే వాళ్ళ కోసం. ఎలిజిబిలిటీ చూద్దాం. ఆ పేపర్ను బట్టి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీతో పాటు డిఎడ్, బిఎడ్, లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి. మనకు గమనించండి ఒక్క నిమిషం. పండిట్ లేదా తత్సమాన తరగతులు ఉండాలి. సదరు అర్హత పరీక్షల్లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అన్నారు అక్కడ. అంటే మినిమం డిఎడ్ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి, ఏవైతే మినిమం క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిలో 50% మార్క్స్ ఉండాలని చెప్తున్నారు. లాంగ్వేజ్ టీచర్కి సంబంధించి 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు లాంగ్వేజ్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు సదరు లాంగ్వేజ్ ఆప్షనల్ సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఉత్తీర్ణులు అవ్వాలి. క్లియర్. లేదా సంబంధిత లాంగ్వేజ్లో పీజీ ఉండి లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికెట్ కోర్సు లేదా సదరు లాంగ్వేజ్ మెథడాలజీతో బీఎడ్లో ఉత్తీర్ణత ఉంటే వీరు ఎలిజిబుల్. ఇవి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది చాలా జాగ్రత్త వినాల్సినటువంటి పాయింట్. ఇది ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్ సంబంధించి. ఓకే, క్లియర్గా ఇచ్చారు. ఇక టెట్ పేపర్లు, పరీక్షా విధానాలు. పేపర్ 1A, 1B చూద్దాం. పేపర్ 1A, 1Bలను మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి మీకు. దీంట్లో 150 మార్క్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథమెటిక్స్,
ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సబ్జెక్టులు ఉన్నాయి. పేపర్ 1A 1Bలకు 5 పార్ట్స్ ఉన్నాయి కదా. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, తర్వాత లాంగ్వేజ్ 1, తర్వాత లాంగ్వేజ్ 2, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఈ 5 పార్ట్స్ మీకు ఉంటాయి. 1A కావచ్చు, 1B కావచ్చు. ఒక్కొక్క విభాగం నుంచి ఎన్ని క్వశ్చన్స్? 30 క్వశ్చన్స్. సేమ్ మీకు తెలంగాణలో కూడా ఇదే ఉంది, ప్యాటర్న్ ఇట్లనే ఉంది. 150 ప్రశ్నలు అడుగుతారు, ప్రతి ప్రశ్నకు 1 మార్కు. ఇది కూడా ఇక్కడ ఎట్లాగే ఉంది. 150 మార్కుల పరీక్ష. లాంగ్వేజ్ 1 సబ్జెక్టు కింద ఏం పెట్టుకోవచ్చు? తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ లాంగ్వేజ్లను ఎంచుకోవచ్చు అన్నారు. ఇది పేపర్ 1A 1Bకి సేమ్ ప్యాటర్న్. పేపర్ 2A చూద్దాం ఏమైనా మార్పులు ఉన్నాయా. పేపర్ 2Aలో 4 విభాగాలు ఉంటాయి. 2Aలో అంటే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు, 6th to 8th వరకు టీచర్ అనుకుంటున్నారు, అందులో మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1కి 30 మార్కులు, లాంగ్వేజ్ 2కి 30 మార్కులు, ఇంకా సంబంధిత సబ్జెక్టు 60 ప్రశ్నలు 60 మార్కులు ఉంటాయి. ఇది కూడా మీరు గమనించండి. ఇక్కడ 4 ఏరియాస్ ఉన్నాయి మీకు మొత్తము. ఒకటేమో 30 క్వశ్చన్స్ మీకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్కులు వెళ్ళిపోయినాయి. లాంగ్వేజ్ 1కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇవి 3 ఏరియాస్ 30 30 90 అయిపోయినాయి. సంబంధిత సబ్జెక్టు మీరు మ్యాథమెటిక్స్ అయితే మ్యాథ్స్, బయాలజీ అయితే బయాలజీ, ఏదైతే అది. ఇక్కడ 60 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది. టోటల్ 150. ఓకే, క్లియర్. 4వ విభాగంలో నిర్వహించే సంబంధిత సబ్జెక్టు విషయంలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని గమనించండి. ఇక్కడ సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని, లాంగ్వేజ్ టీచర్లు సంబంధిత లాంగ్వేజ్ని ఎంచుకొని పరీక్ష రాయాలి. క్లియర్. తెలుగు రాసే వాళ్ళు 60 మార్కులకు తెలుగే ఉంటుంది, సోషల్ వాళ్ళకి 60 మార్కులకు సోషలే ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మాత్రం కామన్గా ఉంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని ఎంచుకోవాలి వాళ్ళు. ఇక్కడ క్లియర్ కట్స్. ఓకే, ఇది. ఇక పేపర్ 2B ఎవరికి ఉంది? 6th to 8th బోధించే స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఆ టీచర్స్కి. ఇక్కడ పేపర్ 2A మాదిరిగా సేమ్ 4 విభాగాలు నిర్వహిస్తారు. మొదటి 3 విభాగాలు కామన్, పేపర్ 2Aలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. 4వ విభాగంలో మాత్రము వేరేగా ఉంది. డిజబిలిటీ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అండ్ పెడగాజీ ఉంది. ఇక్కడ మార్పు గమనించండి. ఈ విభాగంలో 60 మార్కులకు 60 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 4 విభాగాలు, 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. 4వ విభాగంలో అభ్యర్థులు తాము స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులో చదివిన సబ్జెక్టునే ఇక్కడ ఎంచుకోవాలి. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానం, ప్రతి పేపర్కు 2.5 గంటల సమయం అందుబాటులో ఉంటుంది మీకు. ఓకే, తర్వాత కనీస అర్హత మార్కులు. టెట్లో అన్ని పేపర్లకు సంబంధించి కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే కనీసం 60% మార్కులు రావాలి వీళ్లకు. బీసీ కేటగిరీ అభ్యర్థులైతే 50% మినిమం రావాలి 150కి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు కేటాయించిన అభ్యర్థులు 40% మార్కులు కంపల్సరీ సంపాదించాలి. ఇది మనకు ఉత్తీర్ణతకు సంబంధించి. ఇక ఏపీ టెట్ ముఖ్య సమాచారం. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి. లాస్ట్ డేటు 2024 ఫిబ్రవరి 18 వరకు అవకాశం ఇచ్చారు. ఒక్క నిమిషం. 2024 ఫిబ్రవరి 18 వరకు అయితే మీకు అవకాశం ఉంది. ఇక్కడ 18th వరకు లాస్ట్ డేటు. హాల్ టికెట్ డౌన్లోడ్స్ ఫిబ్రవరి 23 నుంచి మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ తేదీలు ఫిబ్రవరి 27 నుంచి ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి మీకు 2024 మార్చి 14న ఉన్నాయి. పూర్తి వివరాలకు aptet.apcfss.inలో కంప్లీట్ డీటెయిల్డ్గా మీకు వివరాలు ఉన్నాయి. ఒకసారి ఇంకా కింద కూడా మీకు ఇక్కడ మంచి మార్కులు సాధించడానికి ఏం చేయాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా నేను మీకు ఇక్కడ వివరిస్తున్నాను ఇదే ఆర్టికల్ని. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంది కదా, అందరికీ ఉంది కామన్గా. ఇది తెలంగాణ వాళ్ళకు కూడా ఇదే సిలబస్ ఉంది దాదాపుగా. ఈ విభాగంలో శిశువు మనస్తత్వం సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు మొదలైన అంశాలను క్షుణ్ణంగా చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలు చదవాలి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, శిశువు విద్యా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం, నాయకత్వం, గైడెన్స్, కౌన్సిలింగ్ గురించి అధ్యయనం చేయాలి. లాంగ్వేజ్ 1-2లో, లాంగ్వేజ్ 1లో అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో, అదేవిధంగా లాంగ్వేజ్ 2లో ఇంగ్లీష్లో భాషా విభాగాలకు సంబంధించిన
సాధారణ వ్యాకరణాంశాలు బోధన పద్ధతులపై పట్టు సాధించేలాగా ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులు చదవాలి. ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వొకాబులరీ ఇలా అన్ని అంశాల మీద అవగాహన పెంచుకోవాలి. ఇక పేపర్ 1లో మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది కదా, దీనికోసం మీరు 1 నుంచి 5వ తరగతి స్థాయి వరకు, పేపర్ 2లో మ్యాథమెటిక్స్ సైన్స్పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయిలో ఉంటుంది పేపర్ 2లో. ఎన్విరాన్మెంటల్ పేపర్లో సైన్స్తో పాటు సమకాలీన అంశాలపై ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి అభ్యర్థులు ఏపీ ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాలను అక్కడ ప్రత్యేక దృష్టితో చదవాలి. తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్రాధాన్యం. ఇక సైన్స్ 8th క్లాస్ వరకు పాఠ్య పుస్తకాలు కంప్లీట్గా చదవమని చెప్తున్నాడు. పేపర్ 2 కోసం ప్రత్యేకంగా 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు చదవాలి. ఆయా అంశాల బేసిక్స్, అప్లికేషన్స్ వంటి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. సోషల్ స్టడీస్ హై స్కూల్ స్థాయి పాఠ్య పుస్తకాలు చదవాలి. అదేవిధంగా ఒక అంశానికి సంబంధించి అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సివిక్స్కు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్స్ మొదలు తాజా సవరణల వరకు, రాజ్యాంగ సవరణల వరకు సమన్వయం చేసుకోవాలి. మెథడాలజీ చాలా కీలకమండి. పేపర్ 1లో కావచ్చు, పేపర్ 2లో కావచ్చు. బోధనా పద్ధతులు, లెర్నింగ్ మెటీరియల్, టీఎల్ఎం అంటాం కదా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనా ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చదవాలి. పేపర్ 1, పేపర్ 2లో అడిగే అంశాలు ఒక్కటే అయినప్పటికీ కూడా కొంచెం క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించినటువంటి ప్యాటర్ను, స్వరూపము. తెలంగాణ వాళ్ళకు కూడా ఇది దాదాపుగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. అందుకోసమే ఈ వీడియో చేయడం అనేది జరిగింది.